వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఈరోజు రసం చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చింతపండు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, టమాటా, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పోపు దినుసులు, ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. రసం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు చింతపండు బాగా కలిపిన వాటర్ను తీసుకుందాము. ఈ వాటర్లో ఫ్రెండ్స్ జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ, ఎండుమిర్చి కలిపి మనం మిక్సీ చేసామండి. ఆ మిక్సీ చేసిన పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ తగినంతండి. తరువాత టమాటా, కరివేపాకు, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసిందండి. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి రసం, అందుకని ఇలా చేశానండి. అది కూడా యాడ్ చేయాలండి. అలాగే తగినంత పసుపు కూడా వేసుకున్నామండి. చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఇలా చేస్తే. ఫ్రెండ్స్ అలాగే మనము గ్రైండ్ చేసింది కాకుండా తరువాత కూడా కరివేపాకు ఇలా కొంచెం రెమ్మలుగా కట్ చేసి వేస్తే చాలా బాగా కలర్ఫుల్గా కనపడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా ఇలా వేసుకోమంటుంది. అలా గ్రైండ్ చేసి ప్లస్ ఇట్లా రెండు కలిపి వేసి చేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. తగినంత సాల్ట్ మనం వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనము రసం కావాల్సిన ఎలా తయారు చేయాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి తయారు చేస్తున్నామండి. ఇప్పుడు మనము పోపు ఎలా పెట్టాలో చూద్దాం. ఇప్పుడు రసం ఎలా పోపు పెట్టాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెడదామండి. పాన్ పెట్టి ఫ్రెండ్స్ కావలసిన ఆయిల్ తగినంత, రసంకు మనం ఎక్కువ వేయకూడదండి. రసానికి ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేద్దామండి. ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. పోపు దినుసులు వేద్దామండి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి మనం దాంట్లో వేయాలండి. పోపు దినుసులు వేయండి. తర్వాత ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంగువ వేసుకున్న తర్వాత జీలకర్ర, మిరియాలు అవన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టాం కదండి, ఆ పొడి వేసుకోవాలండి. ఆ పొడి వేసిన తర్వాత మంచి వాసన వస్తుందండి. అప్పుడు మనము ఈ రసం వాటరు, చింతపండు వాటర్ దీంట్లో పోసేద్దామండి. చూడండి బాగా వేగింది, మంచి వాసన కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, అంటే చింతపండు వాటరు యాడ్ చేద్దామండి.
చూడండి రసం చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రసము ఒక పొంగు వచ్చే వరకు ఉంచి తరువాత మనం సర్వింగ్ బౌల్కి సర్వ్ చేస్తున్నామండి. ఫ్రెండ్స్, రసము ఒక పొంగు వచ్చిందండి. ఒక పొంగు వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, రసం చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఓకే ఫ్రెండ్స్, రసం తయారైపోయింది. మీకు కానీ ఈ రసం కానీ నచ్చిందంటే ఫ్రెండ్స్ మీకు కానీ రసం నచ్చిందంటే రసం తయారైందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. మీరు క్లిక్ చేశారంటే ఆల్ అని వస్తుందండి. ఒకసారి మీరు ఆల్ అని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.